నమస్కారం అండి. నా పేరు జంగయ్య అండి. నేను రాగన్నగూడ హైదరాబాద్లో ఉంటానండి. అదే నాకు ఉన్న సమస్య ఏంటంటే 2017లో వచ్చిందండి. 2017లో ప్రాబ్లం ఏంటంటే అన్ని రిపోర్ట్లు హాస్పిటల్కి వెళ్తే అన్ని రిపోర్ట్లు మంచిగా ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే యూరిన్ రాదు, ఫుడ్ ఏది పడతలేదు. మళ్ళీ కిడ్నీలు ఏమైనా బాగున్నాయా లేవా అని చెక్ చేస్తే నార్మల్ అంటారు, కానీ మళ్ళీ సిమ్టమ్స్ దాని యొక్క కిడ్నీ యొక్క సిమ్టమ్స్ ప్రాబ్లమ్స్ అనేటిది అవస్థ పెడుతూనే ఉంది. ఆ యూరిన్ది కూడా అవస్థ పెడుతూనే ఉంది. రోజు రోజుకి సన్నగా అయిపోతున్నా. 90 కేజీలు ఉన్నోడిని చివరికి 42 కేజీలకు వచ్చిన. ఏ ఫుడ్ పడదు, ఏ వాటర్ పడదు, ఏ ఫ్రూట్స్ పడవు, ఏవి పడవు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అతనికి అర్థం కావట్లేదు. నేను అడిగితే చెప్పట్లేడు. అంత నార్మల్గా ఉన్నాయా, కానీ సిమ్టమ్స్ ఇట్లా ప్రాబ్లం అవుతున్నాయి సార్ అంటే ఉండొచ్చు, ఏమన్నా చెప్పలేము, అది తెలియదు. ఇంకా ఈ టాబ్లెట్ రాయి, ఆ టాబ్లెట్ రాయి, అన్ని టాబ్లెట్లు అన్ని హాస్పిటల్ తిరిగినా మొత్తం డబ్బులు వేస్ట్ కావడమే. అన్ని ఆస్తులు అమ్ముకొని డబ్బులు, పొలం అమ్ముకొని డబ్బులు మొత్తం హాస్పిటల్ చుట్టూ అయిపోయింది. ఇంచుమించు 15 లక్షల దాకా అండి టోటల్. 8 సంవత్సరాల నుంచి కూర్చోలేను అసలు. ఇట్లా మీలాగా భూమి మీద కూర్చొని 8 సంవత్సరాలు అవుతుంది. ఏడవని క్షణం అంటూ లేదు, బాధపడని సెకండ్ అంటూ లేదు. అసలు ఎంత హాయిగా ఉంటుందో కూర్చునేదే మర్చిపోయినా. రోజుకి 18 గంటలు నిలబడాలి, లేదంటే ఆ బ్లీడింగ్ వస్తుంది పైపులకి, కాలు వాపులు. వేరే ఏదైనా వాటర్ తాగినా కూడా బ్లీడింగ్ రావడం, కాలు వాపులు. ఫుడ్ బంద్ అయిపోయింది, కంటికి నిద్ర బంద్ అయిపోయింది. ఇంకా నాకు సావే శరణం అనుకున్నా. అన్నీ తిరిగిన పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు, మంత్రగాడు, తాంత్రగాడు, ఇక చెప్పలేము. ఇక అవన్నీ విసిగి వేసారిపోయినా. ఇంకా యమధర్మరాజు ఎప్పుడు వస్తాడా అంటూ చూసుకుంటూ ఉంటున్నా అంతే. ఈ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ చెప్పినాయి అన్నీ తిరుగుకుంటూ వచ్చిన. ఇంకా నా వల్ల కావడం లేదు, చేతుల్లో డబ్బులు అయిపోయినాయి. ఇంకా వద్దు బాబు, ఇంట్లో వాళ్ళు అందరూ వదిలేసిరు నన్ను. అయ్యా నీతో పాటు ఉంటే మేము కూడా నీతో పాటు ఇంకా కలవాల్సిందే, మాకు ఏం. వాళ్ళు కష్టం చేసుకొని బతికేవాళ్ళు. తమ్ముడు ఒక్కడు, ఆయన సపరేటు ఇక అయిపోయిండు, వదిలేసిండు. అక్కలు వాళ్ళు ఒక ఇంటికి ఇస్తే వెళ్ళిపోయారు. ఇంకా నన్ను చూసే దిక్కు లేదు. ఇక మా నాన్న ఆయన జర తాగవద్దు కొద్దిగా, ఆయన ఇంకా అంతే 70 పైన ఉంటాయి ఆయనకు. ఆయన పట్టించుకోడు, ఆనాడే పట్టించుకోలేదు. ఇక మా అమ్మ ఒక్కతే ఏమైనా వంట చేసి పెడుతుంది అంతే. ఆమెకు చేత కాదు, ఆమెకు 70 ఏళ్ళు ఉంటాయి. నేను ఎంతో మంచిగా బతికేవాడిని. నాకు షాప్ ఉండే, చికెన్ షాప్ ఉండే. ఆ షాప్ పోయింది. మా భార్య కోర్టులో కేసులు వేయడము, ఇంకా కేసులు తిరగలేక, ఇక్కడ హాస్పిటల్ తిరగలేక, అడుగు తీసి అడిగేయాలంటే విపరీతమైన నొప్పులు, మంట. అది ఆ పెన్నిస్లోంచి ఆ యూరిన్ బ్యాగ్ ఉంటే అది అడుగు తీసి అడిగేయలేము. ఇక ఎంత నరకమో ఇక తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆ సమస్య. ఇక నాకు సావే శరణం అనుకొని పూట తీస్తున్నా. అయితే ఇక మా ఫ్రెండ్ ఒక అతను హనుమంత్ అని చెప్పి, నాకు ఈ యూట్యూబ్ చిన్నకాకాని దగ్గర తాతగారి ఆశ్రమం ఉంది ఇక్కడ. ఎల్లు నువ్వు అంటే ఇక చాలా వెళ్ళినా అండి. ఇక చేతిలో డబ్బులు కూడా లేవు, నా వల్ల కావడం లేదు అంటే, ఇది ఒక్కటెళ్ళు అని చెప్పి, సరే శివయ్యనే పంపిస్తున్నాడేమో అనుకున్నా. ఇక ఇది ఒక్కటి చూద్దామని చెప్పి వచ్చినా అండి. వచ్చిన రోజే అప్పటికి ప్రేయర్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి రాత్రి 9 అయింది. అతను కూడా నాలాగా భక్తుడు, శ్రీహరి అని, పైకి తీసుకెళ్ళండి లెఫ్ట్లో. ఇక ఇంటికా నుంచి తెచ్చుకున్న అన్నం అంటే అన్నం బంద్ అయిపోయింది. కాళ్ళు వస్తాయి అన్నం. ఓన్లీ బెండకాయతోటే 8 సంవత్సరాలు బతికిన, ఒకటే బెండకాయ. అన్నం బంద్ అయిపోయింది. మిల్లెట్స్ తింటా. మిల్లెట్స్ అంటే తెలుసు కదండి, అవి చిన్నవి ఉంటాయి, రాగుల టైపులు, అవి తింటున్నా. ఇక అవి తినుకుంటూ కాలం తీస్తున్నా 8 సంవత్సరాల నుంచి. బెండకాయ ఇక ఎన్ని బెండకాయలు అంటే ఇంకేం చెప్పగలుగుతాం. ఇంచుమించు నేను నిలబడ్డంత గుట్ట అయిపోవచ్చు బెండకాయలు, ఇంకా ఎక్కువనే అయిపోయినాయి. ఏ కూర లేదు, ఉప్పు లేదు, కారం లేదు, పసుపు లేదు, నూనె లేదు, అల్లమెల్లిగడ్డ లేదు, మసాలా లేవు, ఏం లేవు. ఏమైనా బెండకాయలు కొయ్యాలి, ఓ చెంబు నీళ్ళు పోయాలి, గుడుగుడ కాగానే తీసి తినేసేయాలి ఆ మిల్లెట్స్ రైస్లో. అంతే. బతుకుతావా చస్తావా?
అబ్బో అస్సలే అవి ఏమి పడవు. మళ్ళీ ఇంకా పాలు పెరుగు అంత అదృష్టమా, వాటరే పడదు, ఉప్పు కారమే పడదు, ఇంకా పాలు పెరుగు లేదు, ఏం లేదు. అయితే ఈ విధంగా నా దినచర్య ఉండేది, నేను తినే ఆహారం ఈ పదార్థాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా శ్రీహరి అతను అన్న మరి నేను ఇట్లా ఏ పడవు ఇవన్నీ 8 సంవత్సరాలు అయింది, మరి నేను పడవు కదా మరి తినొచ్చు అంటే, ఓ నిరభ్యంతరంగా తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు, తాతగారి మీద భారం వేసేసి తినేసేయి, తాతగారి ప్రసాదంలో ఏం భయం లేదు తినేసి అన్నాడు. ఏమన్నా కానీ చివరి స్టేజ్కి వచ్చిన ఉంటే ఈ ప్రాణం ఎంత, పోతే ఈ ప్రాణం ఎంత, సార్ తినన్నది వస్తా హ్యాపీగా తాతగారి ఆశ్రమంలో కన్ను మూస్తే స్వర్గానికన్నా చేరుకుంటా. పుణ్యాత్ముడు, ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే తప్ప ఈ క్షేత్రానికి రాలేము అని చెప్పి యూట్యూబ్లలో కొన్ని చూసిన కదా, అవన్నీ చూసిన కొద్దిగా ఎక్స్పీరియన్స్, ధైర్యం అన్నీ వచ్చేసి తినేసిన. అంటే ఇంటి దగ్గర వేరే ఏదన్నా కొన్ని చిన్న వేరే వాటర్ తాగినా కూడా 5-10 నిమిషాల్లో బాడీ రియాక్ట్ అవుతుంది, మొత్తం వాసిపోతుంది అన్నట్టు కాళ్ళు చేతులు, లేదంటే బ్లీడింగ్ రావడం. ఇక్కడికి వచ్చిన అన్నం తిన్నా, అతను ఆ పప్పు, పెరుగు, టమాటా చట్నీ, ఇంకా మంచి మంచి కూరలు, అవి అమృతం. అన్నం కాదు, అన్నం అనడం బదులు అదొక అమృతం అనడం దానికి సమానమైన వాక్ అనుకుంటా నేను. ఎందుకంటే అసలు నా జీవితంలో అంత అమృతం లాంటి ప్రసాదాన్ని నేను తిని ఎరగాను. అసలు చెప్పలేము, అది అంత అద్భుతం, నోటికి అంత మాధుర్యం, అంత తీపి ఏందో ఆ ప్రసాదంలో, అంత మహిమ. వచ్చేపోయింది, కడుపు నిండా తిన్నా. తిన్నోడు తన్నా సవడన్నట్టుగా ఏమన్నా కానీ సస్తే బత్త